ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈరోజు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఓవరాల్ ఈవెంట్స్ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ సర్టిఫికేట్ పట్టుకోవాలి, ఓవరాల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈరోజు జరిగిన ప్రొసీజర్ ఎలా ఉందో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సరే, స్టార్టింగ్ పిఎంటీ సెంటర్కి వెళ్తారు. వెళ్ళినంటే మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ అయ్యాక రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. ఆ రిసెప్షన్ సెంటర్కి వెళ్ళాక మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్స్ గెజిటెడ్ సైన్స్ అయిన 2 సెట్లు పట్టుకు వెళ్ళాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత మిమ్మల్ని ఒక వెయిటింగ్ కౌంటర్లో వెయిటింగ్ చేయమంటారు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేస్తారంటే 1 by 1 వెరిఫై చేస్తారు. అంటే ఒక హాఫ్ అవర్ టైం పడుతుంది అనమాట. ఈ స్టేజ్లో వెరిఫికేషన్ చేశాక మిమ్మల్ని ఒక వెయిటింగ్ కౌంటర్లో వెయిట్ చేయమంటారు. తర్వాత మీతో పాటు మీరు తెచ్చుకున్న లగేజ్ అంటే బ్యాగ్ కానీ, లైక్ వాటర్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, గ్లూకోజ్ కానీ, ఫ్రూట్స్ కానీ, అవంతా సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి బ్యాగేజ్ కౌంటర్ అనేది మీకు సెపరేట్గా ప్లేస్ ఇష్యూ చేశారు. దాని ప్రకారం మీకు టోకెన్స్ కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బయోమెట్రిక్. ఈ బయోమెట్రిక్ చేస్తారన్నమాట. బయోమెట్రిక్ యూజ్ ఏంటంటే క్యాండిడేట్ తనా కాదా అని కన్ఫర్మేషన్ కోసం బయోమెట్రిక్ చేస్తారనమాట. వన్స్ బయోమెట్రిక్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ పిఎంటీ, ఫిజికల్ మెజర్మెంట్ అనమాట. ఏంటి ఈ ఫిజికల్ మెజర్మెంట్ అంటే, బాయ్స్కి అయితే హైట్ చూస్తారు. హైట్ చూసినప్పుడు షూస్ లేకుండా చూస్తారనమాట. చెస్ట్ చూసినప్పుడు కూడా సట లేకుండా చూస్తారనమాట. అయితే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, షూస్తోనే హైట్ చూస్తారంటే షూస్ లేకుండానే హైట్ చూస్తారు, సట్ట లేకుండానే చెస్ట్ చూస్తారు, వితౌట్ ఎక్స్పాన్షన్, విత్ ఎక్స్పాన్షన్తో. ఇది పిఎంటీలో భాగం అనమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయినాక మీరు RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కోసం, అంటే చిప్స్ ఎనేబుల్ అయిన ఒక నెంబర్ అలాట్ చేసిన ఒక ఐడి మీకు అనేది మీ చెస్ట్కి అనేది దాన్ని చెస్ట్ నెంబర్ అంటారన్నమాట. ఆ చెస్ట్ నెంబర్ని మీకు అలాట్ చేస్తారు. ఆ తర్వాత మీకు కొంత టైం ఇస్తారనమాట. ఈ 1600 1.6 km వేసే ముందు కొంత టైం ఇస్తారు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా 1600 ముందు జరుగుతుంది అనమాట. ఈ 1600 ముందు ఒక కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్ని ఒక 20 మెంబర్స్ లేదా 30 మెంబర్స్కి అలాట్ చేస్తారు. కంప్లీట్గా ఆ ప్రొసీజర్ అయిపోయే వరకు మీరు ఆయనే మీకు ఇన్ఛార్జ్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇన్ కేస్ మీరు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా, ఏమైనా సర్టిఫికేట్స్ అయినా ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా కానీ ఆ కానిస్టేబుల్ ఆఫీసర్ చెప్తే ఆయన కంప్లీట్గా రెక్టిఫై చేస్తారు, మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారనమాట. ప్రజెంట్ 1600 మీటర్స్, వైజాగ్లో ప్రజెంట్ 600 మీటర్స్. ఓవరాల్గా క్యాండిడేట్స్ అయితే 400 మెంబర్స్ వచ్చారని చెప్పేసి అంటున్నారు. అందులో 1600 మీటర్స్కి ఏంటంటే కంప్లీట్గా 400 మెంబర్స్లో 100 మెంబర్స్కి అయ్యాయి. దానిలో 40 మెంబర్స్ అంటే డిస్క్వాలిఫై అయిపోయారంట, డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో 1600 రన్ చేసే ముందు ఒక 1 అవర్ అనేది బాగా లాంగ్ టైం పడుతుంది, డిలే అవుతుందంట. ఎందుకు డిలే అవుతుందంటే అందరిని 1 by 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాక బయోమెట్రిక్ తీసుకోవాలి, పిఎంటీ చేయాలి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డ్ అనేది ఇవ్వాలి. ఈ 7 స్టెప్స్ జరిగేసరికి 2 hours or 1 hour టైం పడుతుంది. అందువల్ల 1600 టైం అనేది పడుతుంది అనమాట. అది చాలామంది డౌట్ అడుగుతున్నారు, స్పైక్ షూస్తో రన్నింగ్ చేయొచ్చా అంటే. స్పైక్ షూస్తో రన్నింగ్ అనేది అలౌ లేదండి, ఓన్లీ లాంగ్ జంప్ అని చెప్పేసి అక్కడ పేర్కొంటున్నారు అనమాట. సో డిఫరెంట్ సెంటర్స్ డిఫరెంట్లా ఉంది. కానీ ఓవరాల్ ప్రొసీజర్ అయితే స్పైక్ షూ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుందని చెప్పేసి అందువల్ల 1600 మీటర్స్ అనేది అలౌ చేయట్లేదు, ఓన్లీ లాంగ్ జంప్కి అలౌ చేస్తున్నారు అనమాట. ఓకే, ఈ 1600 అయ్యాక క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అలర్ట్ చేశారో ఆ పోలీస్ ఆఫీసర్ అనేది వేరే టెంట్ దగ్గరికి తీసుకెళ్తారన్నమాట, వెయిటింగ్ టెంట్ దగ్గరికి. ఎందుకంటే 100 మీటర్స్ రన్నింగ్ కోసం అనమాట. 100 మీటర్ రన్నింగ్ కోసం మరలా 1 by 1 1600 క్వాలిఫై అయిన వాళ్ళంతా ఒక టెంట్ కింద కూర్చోబెడతారు. దీనికి ఒక 1 hour టైం పడుతుంది. మ్యాక్సిమం మెజారిటీ పీపుల్స్ అంట ఈరోజు జరిగిన SI ఈవెంట్స్లో 100 మీటర్స్ అనేవి 100 మీటర్స్ డిస్క్వాలిఫై అవుతున్నారంట. సో చాలా జాగ్రత్తగా 100 మీటర్స్ అనేది క్వాలిఫై అయ్యేట్లు మీరు ట్రై చేస్తే చాలా మంచిది. అయితే ఈ 1600కి 100 మీటర్స్కి చాలా టైం పడుతుందంట. ఈ టైంలో నీట్గా మీరు డ్రై ఫ్రూట్స్ కానీ, గ్లూకోజ్ కానీ,
డిఫరెంట్ మీ బాడీకి ఏదైతే సూట్ అవుతుందో ఆ ఐటమ్స్ పట్టుకు వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది లిమిటెడ్గా తీసుకోవాలి, మరి ఓవర్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి. వన్స్ 100 మీటర్స్ కంప్లీట్ అయ్యాక లాంగ్ జంప్కి ఎటువంటి ఐడి చిప్స్ కానీ స్కానర్స్ కానీ ఉండవు. ఓన్లీ మెజర్మెంట్. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అనేవారు ఓన్లీ మెజర్ చేస్తారు. ఓకే, ఎటువంటి చిప్స్ ఎనేబుల్డ్ కానీ, అంటే 600 చిప్స్ ఉంటుంది, 100 మీటర్ చిప్స్ ఉంటుంది, కానీ లాంగ్ జంప్కి ఎటువంటి స్ట్రిప్స్ అనేవి ఉండవు అనమాట. వన్స్ ఈ లాంగ్ జంప్ అనేది కంప్లీట్ అయ్యాక క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరినీ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తీసుకువెళ్తారన్నమాట. అక్కడ ఒక టెంట్లో కూర్చోబెడతారు. ఇది కూడా 1 by 1 ప్రొసీజ్ చేస్తారన్నమాట. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ వాటి క్వాలిఫైడ్ క్యాండిడేట్ అందరినీ స్కానింగ్ అప్లోడ్కి అందరికీ కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికేట్స్ తీసుకొని మొత్తం స్కాన్ చేస్తారన్నమాట. స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ కౌంటర్కి, ఎగ్జిట్ కౌంటర్కి వెళ్ళాలి. ఈ ఎగ్జిట్ కౌంటర్లో మీ యొక్క రిజల్ట్ అండ్ 600 మీటర్స్ ఏ టైంలో వేశారు, అలానే 100 మీటర్స్ ఏ టైంలో వేశారు, లాంగ్ జంప్, ఈ ఓవరాల్ రిజల్ట్ అంతా ఆ మెమోరాండం, ఆ మెమోలో అనేది మెన్షన్ చేసి మీకు ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. ఇన్ కేస్ మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంట్రోల్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. మీ పోలీస్ ఆఫీసర్, మీకు అలాట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ తీసుకువెళ్ళి అక్కడ ఉన్న రిమార్క్స్ అన్నీ రాయించి మీకు ఫామ్ ఇస్తారన్నమాట. ఇన్ కేస్ ఈ 60, 100 కానీ 100 కానీ ఈ లాంగ్ జంప్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మెడికల్ టెంట్ ఉంటుంది. మెడికల్ టెంట్ ప్రాబ్లమ్ వస్తే మెడికల్ టెంట్ తీసుకెళ్తారు, నో డౌట్. మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఏ డౌట్ ఉన్నా కానీ మీకు అలాట్ చేసిన పోలీస్ ఆఫీసర్ అనేది బాగా హెల్ప్ చేస్తారు. ఆయన హెల్ప్ తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంకేమున్నా కానీ హెల్ప్ డెస్క్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఓవరాల్ ప్రొసీజర్ మీకు ఎలా అవుతుందని స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ టైప్లో చూపిస్తాను. ఇది నార్మల్గా కాల్ లెటర్లో మెన్షన్ చేస్తాడు ఫిజికల్ మెజర్మెంట్, మీ సెంటర్ ఎక్కడ, ఏ టైంకి రావాలి, మీతో పాటు ఏవే సర్టిఫికేట్స్ క్యారీ తీసుకురావాలి. ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలంటే ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకురావాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలి, డిగ్రీ ఎస్ఐ కాబట్టి డిగ్రీ బేస్ కాబట్టి డిగ్రీ, బీటెక్, బీఎస్సీ అయితే బీఎస్సీ, వాట్ ఎవర్ డిగ్రీ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఎనాక్జర్ 4, 5, 6 అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, అవి కూడా తీసుకురావాలి. అలాగే నాన్ క్రీమీ లేయర్ బీసీ క్యాండిడేట్స్ తెలుసు కదా, బీసీఏ, బీసీడీ, వాట్ ఎవర్ ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేవి తీసుకురావాలి. దాంతోపాటు నాన్ క్రీమీ లేయర్ తీసుకురావాలి. అదే నాన్ క్రీమీ లేయర్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, లైక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలి. దాంతోపాటు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అలానే సర్వీస్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు డిఫెన్స్ సర్వీస్ అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ అయితే వాటి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కన్సర్న్ అథారిటీ వాళ్ళు, అక్కడి నుంచి తీసుకురావాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. ఇంకొకటి స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎన్సీసీ చెప్పాం కదా, నేషనల్ క్రెడిట్ కార్ప్స్, ఆ సర్టిఫికేట్ కూడా ఉంటే తీసుకురావాలి. అలాగే పోలీస్ పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పీపుల్ పర్సనల్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి, ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి. అలానే ఇన్ కేస్ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నట్టయితే వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అలానే ఇంకెవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకురావాలి. ఇంకా అంతే, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా 2 sets జెరాక్స్ తీయాలన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets జెరాక్స్ అని తీసుకురావాలి. అలానే ఆధార్ కార్డ్ కూడా తీసుకురావాలి, పిఎంటి, పిఈటితో పాటు యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, మీరు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, కాల్ లెటర్ తీసుకురావాలి. ఈ ఓవరాల్ అన్నీ తీసుకొచ్చాక మీరు ఏ సర్టిఫికేట్ క్యారీ చేశారు, మీరు క్వాలిఫై అయినవి ఈవెంట్స్ ఏంటి, ఇన్ కేస్ క్వాలిఫై అయిన ఈవెంట్స్ ఏంటి, మార్క్స్ ఏంటి, అలాగే క్వాలిఫై అయిపోతే నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు లాస్ట్లో. ఆ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే ముందు ఇన్ కేస్ ఫిజికల్ మెజర్మెంట్ క్వాలిఫై అయితే క్వాలిఫైడ్ అని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే క్వాలిఫైడ్ అని అనుకోవడం చెప్పేసి దీంట్లో మెన్షన్ చేస్తారు. అయితే సర్టిఫికేట్స్ నువ్వు తెచ్చావా లేదా అని కన్సర్న్ అథారిటీ వాళ్ళు ఎలా ఇస్తారంటే, సర్టిఫికేట్స్ బ్రాట్ అని చెప్పేసి పైన చూడండి, ఆ సర్టిఫికేట్స్ బ్రాట్ అని చెప్పేసి ఒక స్టాంప్ వేస్తారు, ఒక నెంబర్ ఏదో రాస్తారు, వాళ్ళకున్న సిరీస్ ప్రకారం నెంబర్ రాసి సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అని చెప్పేసి అంటారు.
అప్పుడు మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సరే, దానికి ముందు ఇలా ఉంటుంది మెమోరాండం అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు హైట్ ఎంత, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉంది, ఏంటి, క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి టోటల్ మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. ఈ మెమో అనేది లాస్ట్ మా ఈవెంట్స్ జరిగిన మెమో అనమాట. అలానే ప్రజెంట్ మెమో కూడా సేమ్ యాజ్ యూజువల్ దీనిలానే ఉంది. వాట్ ఎవర్, మీరు తీసుకున్న సర్టిఫికేట్స్ ఏంటి, మీ యొక్క బయోడేటా ఓవరాల్గా మీకు ఏమైనా పెండింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే తీసుకురాలేనట్టయితే నో అని చెప్పేసి టిక్ చేసి ఇస్తారన్నమాట. పెండింగ్ ఉంటే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకున్న ఆప్షన్లో క్యారీడ్ నాట్ క్యారీడ్ అంటే నాట్ క్యారీడ్ అని చెప్పి స్టిక్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రొసీజర్ ఆఫ్ ఎస్ఐ ఈవెంట్స్. ఓకే, మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే డిఫరెంట్ గ్రౌండ్ గురించి స్పెషల్ వీడియో నేను తయారు చేస్తాను, దాని గురించి కూడా మీరు సపోర్ట్ చేయండి.